నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో వర్షాలు పడాలని మహిళల పూజలు. ప్రతి ఇంటి నుంచి జలకలవరు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం. ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిన పాపన్నపేట ఏడుపాయల క్షేత్రం. శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన వనదుర్గ అమ్మవారు. రాష్ట్ర కవి అంత్యశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. గద్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. నిజాంపేటకు చెందిన 5 సంవత్సరాల వేదాంత్ చిత్రలేఖనంలో అరుదైన రికార్డ్. గంట సమయంలో ఏనుగు తీంపై 50 ప్రత్యక్ష చిత్రలేఖనం. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆదివారం గ్రామంలోని 2 వార్డులను సందర్శించి అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని మొదటి ఆదివారం 1, 2 వార్డులలో ఇంటి పరిసరాలను, త్రాగునీటి కోసం వినియోగించే వాటర్ ట్యాంకులను, ఇళ్ల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేసి, అలాగే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. త్రాగునీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేసుకోవాలని, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత చెత్తను ట్రాక్టర్లోనే వేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు గ్రామ అభివృద్ధికి మన వార్డు మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు, వార్డు సభ్యులు కనకమ్మ, మాధవి, బాలమణి, బాలరాజు, రవి, యాదగిరి, సుధాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కిషోర్, ఆరోగ్య కమిటీ అధ్యక్షులు బలరాం, గణేష్, యువకులు వెంకటేష్, భాస్కర్, యాదగిరి, నర్సింహ్ను, బాల వికాసం మోడల్ కోఆర్డినేటర్ రమేష్, ఎంపీడబ్ల్యూలు లక్ష్మణ్, బుచ్చమ్మ, రామయ్య పాల్గొన్నారు. జిల్లా జగదేపూర్ మండలం వెంకటాపూర్ బీజీ గ్రామ పంచాయతీ పరిధిలోని 1, 2 వార్డులలో ఈరోజు మా పాలకవర్గం ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటిని, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను సందర్శించడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేయనది ఏమనగా, మీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి మన ఇల్లు మనం పరిశుభ్రంగా ఉంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనం రక్షించుకోగలుగుతాము. దానికోసం మా గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు ఈ 1, 2 వార్డులను శుభ్రపరిచి పిచ్చి మొక్కలు లేకుండా గడ్డి మందు స్ప్రే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ గ్రామ పంచాయతీ ఇచ్చే సూచనలు, సలహాలను తీసుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి మీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాము. గ్రామ పంచాయతీ ఇచ్చే అన్ని సూచనలు, సలహాలు పాటిస్తూ మన గ్రామాన్ని పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉంచుకొని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుటకు ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు అవసరం. మీరందరూ ఈ సూచనలు, సలహాలు పాటించి గ్రామ పంచాయతీకి సహకరించి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి గ్రామ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతి ఆదివారం 2 వార్డుల చొప్పున చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేసిన మా వార్డు సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకత్వం అంటే బ్యాడ్జీ ధరించడం కాదని బాధ్యతగా వ్యవహరించడమని గజ్వల్ సిఐలు రవికుమార్, సత్యనారాయణులు అన్నారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐలు మాట్లాడుతూ, విద్యార్థి నాయకులు రోల్ మోడల్స్ గా నిలిచి నిజాయితీగా, క్రమశిక్షణతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు లభించిన నాయకత్వ బాధ్యత, గౌరవం మాత్రమే కాదని తమపై ఉంచిన నమ్మకమన్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి విభాగంలో జూపిటర్, వీనస్, మెర్క్యూరీ, నెప్ట్యూన్ హౌస్లకు, సిబిఎస్ఈ విభాగంలో ఆకాశ్, అగ్ని, పృథ్వీ, వాయు హౌస్లకు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డి, ప్రిన్సిపల్ కె రామప్ప తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ అప్పచెప్పడం జరిగింది.
దీన్ని బాధ్యతంగా అందరూ రెస్పాన్సిబిలిటీగా మీకు ఇచ్చింది కంపల్సరీగా నెరవేర్చాలి. దీన్ని ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ నేను కూడా లీడర్షిప్ క్వాలిటీలో ఉండాలి అని కోరుకోవాలి. మరియు ఇలాగే ప్రతి దాంట్లో చదువులో రాణించాలి, క్రీడలో రాణించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే విద్య అనేది ఉంటే రేపు ఉదయం మీకు అదే డబ్బు, హోదా, గౌరవం, రెస్పెక్ట్ అన్ని ఇస్తుంది. అలాంటిది రావాలంటే మీరు ఈ స్టూడెంట్ లైఫ్ లో మీకు ఏ యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు కష్టపడి స్కూల్లో చేర్పించారు కాబట్టి దానికోసం మీరు ప్రతి ఒక్కరు అనుగుణంగా దాన్ని నిలవాలి. సంబంధంలో మీకు చదువు తప్ప వేరేది లేదు, కానీ చదువుతూనే మీకు విలువలు వస్తాయి. దాని తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ మొబైల్ వల్ల మీకు ఎక్కువ వచ్చింది. దయచేసి మొబైల్ కు దూరంగా ఉండండి. ఎవరికైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్ అలాంటివి ఏమన్నా కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి కంపల్సరీగా దాన్ని అవాయిడ్ చేయండి. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నా. దీనివల్ల యాదగిరిగుట్ట మండలం మాసైపేటలో గ్రామ మహిళలు అంతా కలిసి వర్షాలు సమృద్ధిగా పడాలని వేడుకుంటూ బొడ్రాయికి జలాభిషేకం చేశారు. మొదట గ్రామ మహిళలు అందరూ ప్రతి ఇంటి నుంచి జలకలువలతో కాలినడకన వెళ్లి బొడ్రాయి ఎదురుగా పెట్టి బతుకమ్మ ఆడారు. అనంతరం జలకలువలు నెత్తిన పెట్టుకుని బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేసి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలతో రైతులు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మంజిర నది ఒడ్డున వెలిసిన శ్రీ ఏడుపాయల దుర్గా భవాని దేవస్థానం ఆధ్యాత్మిక శక్తి, భక్తిభావం కలిగిన మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆషాఢం మాసం తొలి వారం సందర్భంగా అమ్మవారి శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో భక్తులు భక్తి, శాంతి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. भक्तालि बृंदालि सलक्षणाशाः सम्पूर्णकर्त्रीं महिषासनां शिवां मञ्जीरनीरस्वर घोषदीप्तां वनदुर्गमाम्बां शरणं प्रपद्ये. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము వనదుర్గ భవానీ క్షేత్రం. అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి క్షేత్రంలో కూడా ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది.
ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో కాయగూరలు, కూరగాయలు, అదేవిధంగా ఆకుకూరలతో విశేషమైనటువంటి అలంకరణ చేయడం జరిగింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణ చేయడం వల్ల గాని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గాని సీజనల్ వ్యాధులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శాకాంబరి దేవిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆనందము, సంతానము, ఆరోగ్యము, అదేవిధంగా పాడి పంట వ్యవసాయము బాగా పండి అదేవిధంగా ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వీరేశం సార్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవాని మాతాకి జై. ఏబీవీపీ ఆధ్వర్యంలో మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన ఏబీవీపీ నాయకులను నిజాంపేట పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కేల్ కన్వీనర్ బండారి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్లో ఉన్న 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు అరెస్టులను ఏబీవీపీ భయపడి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏబీవీపీ నాయకులు నినాదాలు చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ని ముట్టడికి ఏబీవీపీ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిజాంపేట పోలీసులు ఈరోజు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈరోజు మా విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఈ ముందస్తు అరెస్టులకు ఏబీవీపీ ఎప్పుడు కూడా భయపడది. మిమ్మల్ని ఎప్పటికైనా క్వశ్చన్ చేస్తాం. మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తామని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని శ్రీ వారాహిమాత అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఆదివారం ఆర్యవేశ మహిళా విభాగం కుకునూరుపల్లి వారి ఆధ్వర్యంలో మహిళలు శ్రీ వారాహిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో సామూహిక కుంకుమార్చన విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి వడిబియ్యం సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు వారాహిమాత ఉపాసకురాలు మమత అమ్మగారు మాట్లాడుతూ శ్రీ ఓం వారాహిమాతని నమః. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఈ ప్రాంతంలో మా చేతుల మీదుగా ఈ ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మింప చేయటం మీకు ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలు మీపై ఉంటూ ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. వారాహిమాత అమ్మవారి దయ కరుణ కటాక్షాలు ఉంటే అందరికీ ఎంతో మంచి జరుగుతుందని, అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు, దేవి ఉపాసకులు మమతారెడ్డి, మేనేజర్ రామప్ప, నాయకులు నరేందర్, అమరేందర్, సంతోష్, ఐలేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పాండురంగ ఆశ్రమం వరకు వారి పూర్వ ఆశ్రమం అంకిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమై కుకునూరుపల్లి వారాహి టెంపుల్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతారెడ్డితో భక్తి శ్రద్ధతో ఘనంగా స్వాగతం పలికారు. వారందరూ అమ్మవారికి దర్శించుకున్నారు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. నిజాంపేటకు చెందిన డాక్టర్ ఉప్పల మణికంఠ, డాక్టర్ శ్రీలత దంపతుల కుమారుడు, నాన్నమ్మ తాతయ్య ఉప్పల గౌరయ్య నీరజ మరియు అమ్మమ్మ తాతయ్య ఆకుల సుదర్శన్ సులోచన దీవెనలతో 5.5 సంవత్సరాల మాస్టర్ వేదాంత్ చిత్రలేఖనంలో అద్భుతం సృష్టించారు. ఆదివారం నిజాంపేటలోని కేపీఆర్ దివ్య ప్రభాత్ ఎన్క్లేవ్ లో కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నిజాంపేటకు చెందిన సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి వేదాంత్ కేవలం 1 గంట సమయంలోనే ఏనుగు థీంపై 50 చిత్రాలను ప్రత్యక్షంగా చిత్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘనతను ప్రత్యక్షంగా పరిశీలించిన విశ్వగురు ప్రతినిధులు మాట్లాడుతూ వేదాంత ప్రతిభను విశ్వగురు వరల్డ్ రికార్డ్ గా నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం మాట్లాడుతూ వేదాంత్ చేసిన ప్రతి చిత్రంలో భావ ప్రకటన అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఫౌండర్ CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు, డాక్టర్ సారంగపాణి, ప్రముఖ చిత్రకారుడు సురేష్, ప్రముఖ వాస్తు మరియు ఈనాడు కాలమిస్ట్ కృష్ణాది శేషు, హైకోర్టు న్యాయవాది సిహె సత్యనారాయణ పాల్గొన్నారు. వేదికపై అందరి సమక్షంలో వేదార్థి ఎంతో ఉత్సాహంగా ఏకాగ్రతతో 50 విభిన్న ఏనుగు థీమ్లను చిత్రించడం చూసి అతిథులు, తల్లిదండ్రులు, కళాప్రియులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ చూపిన మాస్టర్ వేదార్థను అతిథులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గట్కేసర్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ మందా సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అందశ్రీ స్మృతివనం వంటి సాహిత్య కార్యక్రమంలో ఆయన సేవలను గుర్తు చేయాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావుపైన చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన హుందాతనం, సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, మహిళలకు 2,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగులు వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యం, గట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదన్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని రాగి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలియజేస్తూ నిన్న ఏదైతే మన అందశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాల భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సభా అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్నే అక్కడ ఫౌండేషన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారి పేరు కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు ఇక్కడికి మరి అందశ్రీ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ మరి అందశ్రీ గారు అంటే స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వచ్చిన ప్రోగ్రాం ఏంటి, అందశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అందశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి అక్కడ రాజకీయం చేసి రాజకీయాన్ని తీసుకొచ్చి మరి మా పార్టీ పెద్దలను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో, తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది. ఎవరే కానీ
గత ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ రోనాలో స్ఫూర్తితో మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటికి మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 410వ వారానికి చేరుకుంది. రాక్ గార్డెన్ లో పంచాయతీ పాలక వర్గం మేకిన్ యువత 2 గంటల పాటు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను చెత్తా చెదారాన్ని తొలగించారు. గ్రామస్తుల సమిష్టి కృషి ఐకమత్యానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంత్రముగ్ధులై గ్రామాన్ని సందర్శించి నిధుల వర్షం కురిపించిన విషయాన్ని సర్పంచ్ గుర్తు చేశారు. గ్రామాభివృద్ధిలో అధికారుల ప్రోత్సాహం మరవలేనిదని ఈ సందర్భంగా వారిని సర్పంచ్ ఆంజనేయులు కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కృష్ణ, వేణు, రేఖ, నాగరాజ్ గౌడ్, మాధవి, స్వామి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా గ్రామంలో ఈ శ్రమదాన కార్యక్రమం అనేది అధికారులు మరి యువతను ప్రోత్సహించి, మహిళలను ప్రోత్సహించి, గ్రామస్తులను ప్రోత్సహించి అప్పటి అధికారులు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి అప్పటి కలెక్టర్ ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ జలాల్ రోష్ గారు, అప్పుడు ఉన్నటువంటి గడా స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు గారు, అప్పుడు ఉన్నటువంటి ఎంపీడీఓ శ్రీనివాసరావు, ప్రస్తుతం మన జిల్లా డిఆర్డీఓగా పనిచేస్తున్నాడు. మరి వాళ్ళ కృషి అమోఘము. మరి వాళ్ళు యువతలో మేల్కొల్పి వాళ్ళు మంచి అంటే ఒక మల్కాపూర్ అనేది ఏ విధంగా ఉంటే మీరు డెవలప్మెంట్కు మరి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారనేది వాళ్ళు బాటలు వేయడం జరిగింది. వారు వేసిన బాటలతోనే, వారు వేసినటువంటి ప్రోత్సాహంతోనే, వారు అందించినటువంటి మా బలంతోనే మేమందరం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్కరు కానీ ముందుకు సాగుతూ వారు చెప్పినటువంటి ప్రణాళికలను మేము తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగడం వల్లనే మా గ్రామానికి అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పట్లో 2018 ఆగస్టు 15 మా గ్రామానికి రావడం జరిగింది. ఈ రాక్ గార్డెన్ చూసి కూడా ఆయన మంత్రముగ్ధులు కావడం జరిగింది. యువత తలుచుకుంటే ఇంతటి పని చేసుకోరా అని చెప్పి ఆశ్చర్యపోవడం జరిగింది. దాన్ని రాక్ గార్డెన్ కాదు, గోల్డెన్ రాక్ గార్డెన్ అని కూడా ఆ రోజు నామకరణం చేయడం జరిగింది. మరి ఆయన వచ్చినప్పుడు మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వారి ఇంటికి దరిచేరడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఐకమత్యంతో, అదే యూనిటీతో యువతను, అదేవిధంగా మహిళలను, గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ముందు కూడా మా ఆశయం ఒక్కటే. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎలాగో మా గ్రామానికి వచ్చాడో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, రేపు దేశ ప్రధాని కూడా మా గ్రామానికి. ఈరోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 410వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. ఈ రాక్ గార్డెన్ ఎంతోమందికి సేద తీరడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పిచ్చి మొక్కలు కానీ చెత్త చెదారం లేకుండా ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్నా కానీ అక్కడక్కడ పేరుకుపోయిన వర్షాకాలం కాబట్టి పిచ్చి మొక్కలు తొలగించి ఇంకా మంచి ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేపట్టడం జరిగింది. ఇలాంటి గార్డెన్లు ప్రతి గ్రామంలో ఉంటే కూడా మన రాష్ట్రం అంతా మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని ఆల్రెడీ గతంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఈ గార్డెన్ని చూసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఊళ్ళో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మనం ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 410వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదివారం రాక్ గార్డెన్లో 7వ వార్డు నుంచి చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సర్పంచ్ మరియు మా పారిశుద్ధ్య సిబ్బంది, మా గ్రామ మేకిన్ యువత, పెద్దలు చిన్నలు అందరం కలిసి రాక్ గార్డెన్లో ఈ ప్లాస్టిక్ని వేరవేస్తూ పిచ్చి మొక్కల పక్కకు ఉన్నటువంటి చెదాన్ని వేరవేసి రాక్ గార్డెన్ని శుభ్రపరిచి ఎవరన్నా రాక్ గార్డెన్లకు వస్తే సండే పూట పిల్లలు కానీ వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండి ఇక్కడ చదువుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ చెట్ల దగ్గర శుభ్రపరచడం జరిగింది. మేము ప్రతి వారం ఎప్పటికైనా మేము ఇట్లనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వీధులు వాడలు శుభ్రపరుస్తూ ఎలాంటి రోగాలు కానీ జ్వరాలు రాకుండా వీధుల వెంట స్వచ్ఛ భారత్ చేస్తూ చీపురుతో ఊడుస్తూ కార్యక్రమం చేపడుతున్నాం. బీజేపీ రాష్ట్ర జిల్లా కమిటీలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన స్థానం కల్పించాలని రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆ అంశం పరిశీలనలో ఉండగానే జిల్లా అధ్యక్షుడు ఎవరిని సంప్రదించకుండా కమిటీలను ఏర్పాటు చేశారని టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి ఆరోపించారు. ఈ పరిణామంతో గజ్వేల్ నియోజకవర్గం చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారన్నారు. నియోజకవర్గంలోని వందలాది మంది కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతం లక్ష్యంగా 68 మంది సభ్యులతో ప్రత్యేక నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసి ఆ
కమిటీ వివరాలను రాష్ట్ర కమిటీకి పంపినట్లు వెల్లడించారు. టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి మాట్లాడుతూ ఈ కమిటీ రాష్ట్ర కమిటీతో సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలోని కార్యకర్తల బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గంగా గజ్వేల్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ బీజేపీ జెండా ఎగిరేవేసేలా పనిచేస్తామని, అందుకోసం ఈ నియోజకవర్గ కమిటీకి రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపారన్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు గజ్వేల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ కమిటీపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, గజ్వేల్ బీజేపీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలందరికీ ఈ కమిటీలో స్థానం కల్పిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్ర కమిటీకి బహుమతిగా అందిస్తామని ధరం గురువారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై బీజేపీ ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తామని, త్వరలోనే పలు భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రాష్ట్ర కమిటీ ఈ నియోజకవర్గ కమిటీకి ఆమోదం తెలిపి జిల్లా కమిటీలతో కలిసి పనిచేయాలని సూచిస్తే పూర్తి సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. ఒకవేళ ఆమోదం లభించకపోయినా ప్రజల సమస్యలపై ప్రజల తరపున తమ పోరాటం కొనసాగుతుందని ధరం గురువారెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ ఎలక్షన్లో 57,000 ఓట్లు సాధించి ఇక్కడ ఎంపీని గెలిపించిన దాంట్లో గజ్వేల్ది కూడా ప్రధాన పాత్ర ఉన్నది. ఇక్కడ ఒక సీఎం ఉండే 10 సంవత్సరాలు ఏలిన సీఎం నిరంకుశ పాలనలో సీఎం సీటుది. దానికి వ్యతిరేకంగా కార్యకర్తలు కొట్లాడి 66,000 ఓట్లు తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఉంటే, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన లీడర్లు కానీ కార్యకర్తలకు కానీ సరైన ప్రాధాన్యత జిల్లా పార్టీలో లేదనే ఒక నిరసన కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నప్పటికీ సంవత్సరం నుంచి కూడా పార్టీని అడిగి నిర్ణయాలు సానుకూలంగా రాకపోవడంతో జిల్లా పార్టీ మీద బేస్ కాకుండా డైరెక్ట్గా రాష్ట్ర పార్టీతో, ఎందుకంటే మనది 3 అంచెల రాజకీయ విధానం, గ్రామ సర్పంచులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు అంటే నియోజకవర్గం ఎమ్మెల్యేలు, తర్వాత పార్లమెంట్, ఈ 3 అంచెల విధానంలో ఉండే సిస్టంలో మేము రాష్ట్ర పార్టీతో డైరెక్ట్గా పనిచేస్తాం. గ్రామాలతోటి నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ డైరెక్ట్గా పనిచేస్తాం. పార్లమెంట్ విషయంలో కూడా అదేవిధంగా ఉంటుంది. ఇక్కడ వందలాది మంది కార్యకర్తలు బేస్ ఉంది. 4 సంవత్సరాల క్రితమే బూత్ సమ్మేళన కార్యక్రమం పెడితే ప్రతి బూత్ నుంచి మినిమం 2 కార్యకర్తల చొప్పున దాదాపు 770 మంది కార్యకర్తలు ఇక్కడ రిజిస్టర్ జరిగిన సందర్భం 4 సంవత్సరాల క్రితం. తర్వాత వేలాది మంది కార్యకర్తలు తండోపతండాలుగా ఉన్న ర్యాలీ, పార్లమెంట్ ఎలక్షన్లో చివరి రోజు ర్యాలీ చేస్తే తగ్గించి షార్ట్ పీరియడ్లో చెప్తే 2,500 బైకులు వచ్చినాయి ఇక్కడ ర్యాలీకి. అటువంటి ప్రబలంగా ఉన్న రాజకీయ చైతన్యం ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఒక పట్టుదల పంతం రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసుకుంటూ కొంతమంది వ్యక్తులు నిన్నమున్న పార్టీలోకి వచ్చిన వాళ్ళు రకరకాలుగా వేధించుకుంటా కార్యకర్తలందరూ డిమోరలైజ్ చేస్తూ ఉంటే ఆలోచించి రాష్ట్ర పార్టీ నాయకత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఎన్నో రకాల మేము అభ్యర్థులను పంపించి మొన్న కూడా కమిటీ రూపంలో దాదాపు ముందు ఒక 120 మంది కార్యకర్తలు వీళ్ళకి గుర్తింపు రావాలి, అన్యాయం జరుగుతుంది ఈ పార్టీలో, ఖచ్చితంగా మాకు గుర్తింపు ఇవ్వండి, రాష్ట్ర పార్టీ డైరెక్ట్గా గుర్తించండి అని చెప్పి పంపించాం. జిల్లా పార్టీలో రాష్ట్ర పార్టీలో. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో వర్షాలు పడాలని మహిళల పూజలు. ప్రతి ఇంటి నుంచి జడకలువరు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం. ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిన పాపన్నపేట ఏడుపాయల క్షేత్రం. శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన వనదుర్గ అమ్మవారు. రాష్ట్ర కవి అంత్యశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. నిజాంపేటకు చెందిన 5 సంవత్సరాల వేదాంత్ చిత్రలేఖనంలో అరుదైన రికార్డ్. గంట సమయంలో ఏనుగు తీంపై 50 ప్రత్యక్ష చిత్రలేఖనం. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.